శర్మ గారు, మనకి గజేంద్ర మోక్షణం గాని, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే భాగవతంలోని ఏ పర్యాయం తీసుకున్నా గాని, మనం కూర్చుని శ్రద్ధగా చదవాలనుకున్నప్పుడు, ఒకవేళ ఏదన్నా మధ్యలో అర్ధంతరంగా ఆపేయాల్సొస్తే, ఏదైనా ఎమర్జెన్సీ పని పడిందనుకోండి, అది అక్కడ పెట్టేసేయాల్సొస్తది. మనసు ఒప్పుకోదు. కానీ సమయం అలాంటిది కాదు. ఇలాంటి దానికి ఏమన్నా చిన్న పరిష్కారం ఉందంటారా? మన భారతీయ సాంప్రదాయం కలియుగంలో కలి అంటే ఆలస్యము అని, హ్మ్. ఒక మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. హ్మ్. దాన్ని అప్పుడు గురువులు ఏం చెబుతారంటే, నాయనా మానవ జన్మ వచ్చింది హ్మ్. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన హ్మ్. సత్సంగమంచలే పురుషో యదా వై హ్మ్. జన్మాంతరే యథా పుణ్యం తద్భాగవతం లభేతు. హ్మ్. ఎన్నో జన్మల వచ్చిన వలన మనుష్య జన్మ వచ్చింది. హ్మ్. ఈ మనుష్య జన్మలో కూడా భాగవతం చదవాలి అనేటువంటి ఆలోచన ఇంకా గొప్పది. హ్మ్. ఒకవేళ కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత మధ్యలో ఆపేయాల్సి వస్తే హ్మ్. ఎక్కడ ఆపాలో అక్కడ గురువుల ద్వారా తెలుసుకోవటం ఒకటి. హ్మ్. రెండవది, సాక్షాత్తు భగవంతుడే పుస్తక రూపంలో అక్షర రూపంలో ఉన్నారు. హ్మ్. ఉద్ధవుడు అడుగుతారు కృష్ణ భగవాన్, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీతో పాటు వస్తాను అంటే, కాదు నాయనా, హ్మ్. నేను ఈ లోకంలోనే ఉంటాను, హ్మ్. భాగవత గ్రంథంలోనే ఉంటాను, హ్మ్. అక్షర రూపంలోనే ఉంటాను. భాగవతం మొత్తం కూడా 12 స్కంధాలు, 335 అధ్యాయాలు, 5,76,000 శ్లోకాలతో ఉన్న అక్షరాలతో ఉన్నటువంటి రూపంలో అక్షర రూపంలో ఉంటాను. హ్మ్. కాబట్టి భాగవతానికి గంధము, కుంకుమ, 2 అక్షతలు, హారతి ఇచ్చారనుకోండి, హ్మ్. కృష్ణ పరమాత్మని పూజించినట్లెక్కే. హ్మ్. అప్పుడు మధ్యలో ఏమైనా ఆటంకం వచ్చినట్లయితే దోషం తొలగింపజేసుకోవటానికి భాగవతం చదివే ముందు, హ్మ్. చదివిన తర్వాత అనగా పూర్తి అయిన తర్వాత కూడా హారతి ఇచ్చినట్లయితే హ్మ్. దోషం తొలగిపోతుందమ్మా. హ్మ్. అంటే మిగతా భాగం మనం తర్వాత చదవక్కర్లేకుండా కూడా మనం ఈ రోజునే సంపూర్ణం చేసుకున్నట్టు అవుతుంది. అపరాధ రుసుము అంటారు. అంటే మనకి తిరుపతి వస్తా అని చెప్పి వెళ్ళలేదు, హ్మ్. ఒక రూ. 50 రూ. 11 ఎంతో అపరాధం. అలాగే స్వామి, హ్మ్. ఈరోజు నేను అనుకున్న ఏదో ఒక ఆటంకం వచ్చింది, హ్మ్. కాబట్టి భవిష్యత్తులో ఫలానా రోజు నేను జాగ్రత్తగా శ్రద్ధగా చదువుతాను, హ్మ్. నీ అనుగ్రహం నాకు ఇవ్వాలని మనం కోరుకుంటే, హ్మ్. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది.